ఇదేం బక్రీడ్ ఏమో గైస్, నాకు అస్సలు అర్థం కావట్లే. పండుగ అయితే 3 రోజులు చేస్తారు ఫ్రెండ్స్. 3 రోజులు ఇంకా ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఇస్తున్నారంటగా, వీళ్ళ ఇంట్లో ఇస్తారు. మీకు ఇచ్చారా లేదా? నాకు బొక్కలు వేసిండు. నాకు 3 రోజులు అయితే ఇంకా బొక్కలు కుక్కలు అందరూ వేస్తూ ఉంటారు. అయితే బక్రీద్ స్పెషల్ వచ్చేసి స్పెషల్ మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ఇద్దరి కూరలో అయితే ఇంకా బియ్యం వేసేసాను. పొద్దున్న నుంచే ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను. అందరికీ ముందుగా హ్యాపీ బక్రీద్. పొద్దున అయితే అయిపోయింది అనమాట. చూడండి నా మెహందీ నేనే పెట్టుకున్నాను, మా అక్క ఈసారి పెట్టలేదు. ఇంకా మా మమ్మీ పొద్దున లేవగానే ఏం పని ఉంటుంది, బయట ఊడవడమే కాబట్టి బయట అయితే ఊడుస్తున్నారు. చూపిస్తాను చూడండి గాయస్. గాయస్ మా మమ్మీ కాళ్ళు చూడండి, ఇవి వచ్చేసి నా కాళ్ళు. నైట్ మొత్తం పెట్టుకున్నాం గాయస్. ప్లాస్టర్ కూడా పెట్టాను, ప్లాస్టర్ తీసేటప్పుడు చూపిస్తాను గాయస్. అందరికీ హ్యాపీ బక్రీద్ ఫ్రెండ్స్. అందరూ బక్రీద్ పండుగ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. పొద్దున్న లేచాను, ఇంకా కాసేపు సెల్ చూసుకుంటూ కూర్చున్నాను. బక్రీద్ పండుగ అంత ఇదిగా హడావుడి ఏమున్నది ఏమో గాయస్. చూడండి మా గల్లీ ఎంత సైలెంట్గా ఉంది. ఇప్పుడు మేము తయారైతే హడావిడే, కానీ ఏం లేదు. చూడండి ఒక్క మనిషి లేడు బయట. ఇదేం బక్రీడ్ ఏమో గాయస్, నాకు అస్సలు అర్థం కావట్లే. నేనైతే గోరింటాకు అయితే కట్ చేసాం కదా, ఆ వేస్టేజ్ మొత్తం ఇక్కడ పడేసాం గైస్. సీతాఫల చెట్టు అయితే చచ్చిపోయింది. ఒక ఆమె అయితే ఇంటి పక్కన పని చేయడానికి వచ్చి దాని మీద చెయ్యేసింది ఫ్రెండ్, చచ్చిపోయింది. అది ఇంకా మా మమ్మీ అయితే మొత్తం అయితే ఊడ్చేసారు గాయస్. మమ్మీ అయితే వాటర్ అయితే కొడుతున్నారు గాయస్ ఇంటి ముందు. చూడండి ఈ మిషన్ ఇక్కడ ఏంటి అని అనుకోవచ్చు మీరు. మా తాతయ్య పైన నుంచి తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టారు గాయస్. इधर आ कहाँ गए भाई तुम्हें? इधर आओ, पान हाँ दिखाओ. చెట్టు చల్లపడడానికి ఇలా కొడతారు మమ్మీ ఎప్పుడు. ఏ స్టైల్ అంట చూడండి. ఏ సో గాయస్ ఇంక ఇక్కడైతే చూడండి మా చెల్లి ఇంకా నేను లెగవంగానే స్టార్ట్ చేసింది. నీది బాగుందా, నాది బాగుందా, నాదే బాగుంది నీకన్నా అని అంటుంది నాతో. సరేలే నీదే బాగుందన్నాను. లేచింది. హాయ్ గాయస్, అందరికీ ముబారక్. బ్రష్ చేస్తుంది. మా డాడీకి పెట్టాను ఫోన్, అలానే నేను కాల్కి పెట్టుకున్నాను కదా, అందుకని ఇలా అయిపోయింది నా చెయ్యి. ఇక్కడైతే నీళ్ళు అయితే కూడా వస్తున్నాడు ఫ్రెండ్, కొంచెం స్నానం చేపిద్దాను పై పోతే ఏం గాబరా అవుతున్నాడు ఆ బాడు. మా అక్క చూడండి మొత్తం పెట్టి చేసేది గాయస్ ఎక్కడ ఉన్నా కానీ. గాయస్ ఇక్కడ చూడండి మా అక్క బయట నుంచొని బ్రష్ చేస్తుంది. హోమ్ టూర్ అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్, పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కమింగ్ టు హోమ్ టూర్, ఓకేనా? ఇంకా మమ్మీ అయితే ఏదో బక్రీద్ గురించి కొన్ని 3 ఇంపార్టెన్స్ చెప్తారంట, వినండి. బక్రీద్ పండుగ అయితే 3 రోజులు చేస్తారు ఫ్రెండ్స్. 3 రోజులు ఇంకా ఏంటంటే ఇంకా 3 రోజులు మాసం పంచుతూ ఉంటారు గాయస్. ఒక మాట, ఆ 3 రోజులు పిల్లలు రావు, ఇంకా మనుషులు పిల్లిలాగా ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడు తెస్తారు. ఆ కవర్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని పిల్లిలాగా ఎదురు చూస్తూ ఉంటారు. పండగ రోజు పండగ చేసుకోవచ్చుగా, అట్లా కాదు. ఎవరికెవరు తెస్తారు, ఎట్లా తీసుకోవాలి, ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాలి, వాళ్ళ ఇంట్లో ఇస్తున్నారంటగా, వీళ్ళ ఇంట్లో ఇస్తారు. మీకు ఇచ్చారా లేదా? నాకు బొక్కలు వేసిండు, నాకు కొవ్వు వేసారు, అది వేసారు అని చెప్పుకుంటూ ఉంటాడు 3 రోజులు అయితే. గాయస్ ఒక మాట చెప్పాలంటే ఇంకా నోటికి రెస్ట్ ఉండదు, మళ్ళీ పళ్ళకి రెస్ట్ ఉండదు. మనకి 3 రోజులు మెడికల్ షాప్తో కొంచెం ఎక్కువ బంధం ఉండాలి, ఎందుకంటే మోషన్స్ టాబ్లెట్ తెచ్చుకోవాలి గాయస్. మోషన్ కంపల్సరీగా అవుతాయి ఫ్రెండ్. ఇంకా చూసుకోండి అక్క ఒక్కొక్కరు బయటికి కూడా రాడు గాయస్, అట్లుంటుంది బక్రీద్ అంటే అది గాయస్. సరే గాయస్, చూసాను మా వారికి రాత్రి ఇంకా నేను డాడీకి అయితే రాత్రి మమ్మీ గోరింటాకు అయితే పెట్టారు. ఇంకా నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అప్పుడు వీడియో తీయాలంటే పడుకొని ఇంకా తీ అంటే పడుకుని ఏంది పడుకోబెట్టి వీడియో తీసుకుంటున్నారు అని మీరు అనుకుంటారండి. ఇప్పుడు ఇంకా ఆయన పండుకున్నారు కాబట్టి ఇంకా కొంచెమే తీసాం గాయస్. కాళ్ళకి పెయింట్ వేసారు అనుకుంటారు, కాదు ఫ్రెండ్స్. ఇంకా గోర్లకైతే గోరింటాకు ప్లాస్టర్ అయితే వేసాను అనమాట. గోరింటాకు అంటకుండా వైట్గా ఉండాలని చెప్పేసి ప్లాస్టర్ అయితే వేసాను.
ఈ బ్లాక్ ప్లాస్టర్ అయితే వేసాను. బ్లాక్ ప్లాస్టర్ అయితే మనకి నీట్గా కనిపించింది అని చెప్పేసి బ్లాక్ అయితే వేసాను. ఇప్పుడైతే దీన్ని విప్పి చూస్తే మనకి వైట్ ఉంటుందా లేకపోతే గబ్బు గబ్బు అవుతుందా చూద్దాం గాయస్. ఓ వైటే ఉంది గాయస్. ఓ మై గాడ్ బాగుంది కదా. గాయస్ మానుగాడు అయితే ఎంజాయ్ చేస్తాడు. 3 రోజులు అయితే ఇంకా బొక్కలు కుక్కలు అందరూ వేస్తూ ఉంటారు. తినడానికి వెళ్తాడు. భాయ్ ఎంజాయ్ 3 days ఎంజాయ్ భాయ్. నా కొడుకు హీరో నా కొడుకు హీరో. నేనైతే అనుగాడికి రోజుకి 100 ముద్దలైనా పెడతాను. అంత ఇష్టం వాడంటే మాకు. ఎందుకు అంత ఇష్టం అంటే మేము పిల్లి చనిపోయిన నెక్స్ట్ డేనే వాడికి తెచ్చుకున్నాం కాబట్టి 2వ రోజు తన ప్రేమ మొత్తం తిన మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మమ్మీ అనుగాడి గురించి ఏం చెప్తారో విన్నాం. అనుగాడి గురించా ఏం చెప్పాలి? పెద్ద కోతి ఇంట్లో చెప్పులు మళ్ళీ ఏమో దువ్వెనలు కర్రలు బుర్రలు ఏం వదిలి పెట్టట్లేదు, అన్నీ కొరుకుతా ఉన్నాడు. మొన్న అయితే దువ్వెన కొరికితే మళ్ళీ కొత్త పండుగలు మొన్న షాపింగ్కి వెళ్ళాను, అప్పుడైతే కొనుక్కొని వచ్చాను. వాటర్ బాటిల్స్ కొన్నప్పుడైతే అన్నీ కొరుకుతా ఉన్నాడు ఫ్రెండ్స్. గాయస్ నేనైతే బ్రష్ చేస్తున్నాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అయితే బక్రీద్ స్పెషల్ వచ్చేసి టిఫిన్ చపాతీ అయితే చేస్తున్నారు గాయస్. రాత్రి సండే కదా చికెన్ కూర అయితే చేసి ఫ్రిడ్జ్లో ఉంది ఫ్రెండ్స్, కొంచెం అయితే మిగిలి. నాకు ఆరాటం అసలు ఆగట్లేదు గైస్. ఇంకా చపాతీ కాంబినేషన్ బాగుంటుంది కదా. తిప్పింది కానీ నూనె పెట్టలేదు, అట్టలాగా అయిపోయింది. ఇంకా తిప్పంగానే నూనె పెట్టాలి దానికి, చపాతీ మెత్తగా ఉంటుంది. ఇక్కడ చేస్తున్నవి, ఇక్కడ కాలుస్తుంది, ఇక్కడ అయిపోయినవి 3. ఎన్ని చేస్తున్నారు అనుకుంటారు. కొన్ని 6, 7 అయితే చేస్తున్నాను. తలా 2 తింటే చాలండి. మా వారైతే ఇంకా బయట టిఫిన్ చేస్తారు. చూసారా అదే చపాతీ బాగుంది కదా గాయస్. మీ ఇంట్లో బక్రీద్కి టిఫిన్ ఏం తిన్నారు? బయట నుంచి తీసుకున్నారా? ఏం తిన్నారు? కామెంట్ చేయండి ఓకేనా. ఫ్రిడ్జ్లో అయితే కూర ఉంది ఫ్రెండ్స్. నిన్న సండే కదా చికెన్ కూర వండాను, కొంచెం అయితే ఉంది. అదైతే ఇంకా వేడి చేసుకొని ఇంకా దీంట్లో లంచ్ కొని తింటాం. చపాతీ చికెన్ కూర అంటే చపాతీ విత్ చికెన్ కూర కాంబినేషన్ అంటే ఎవరికి ఇష్టం అన్నది చెప్పండి. మాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా పప్పు కూడా చాలా బాగుంటుంది. మసూర్ పప్పు అంటారు కదా, అది కూడా చాలా బాగుంటుంది గాయస్. ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే చకా అయిపోతున్నాయి చపాతీలు. మొత్తం అయిపోయాక తినేటప్పుడు చూపిస్తాను. చాలా వంట చేసిందాను అయితే అయిపోయింది. చపాతీ చేయడం, చికెన్ కూరను ఆ రెండు అయితే ఇక చికెన్ కూర అలానే చపాతీ కాంబినేషన్ చూడండి ఒకసారి. చికెన్ కూర విత్ వంటగదిలో వంట చేస్తుంటే అది బుద్ధి గది, చిన్న వంటగది, దాంట్లో ఫ్యామిలీ అయితే అసలు నాకు బాగా రాస్తారు కదా ఉప్పు తీసుకెళ్ళి. ఇది వచ్చేసి 2 మా అక్కకు అనమాట. ఇంకా బక్రీద్ స్పెషల్ అయితే ఇంకా మీకు ఇస్తున్నాను, తినండి ఫ్రెండ్స్. బక్రీద్ స్పెషల్ మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కూడా ఎదురు చూస్తున్నారు గాయస్. మా అక్క చూడండి ఏదో చదివే దాని లెక్క పొద్దున్నే 8ంటికి బుక్ తీసుకొని కూర్చుంది. అట్లేం లేదు గాయస్. అయితే ఇంకా 9th క్లాస్ 10th క్లాస్ 9th క్లాస్ వరకు అయితే 10th క్లాస్లో ఇచ్చారు. ఇప్పుడు ఆ వర్క్ చేసుకున్నావా? ఇంకా 2 పాఠంస్ అయితే ఉన్నాయంట, అప్రూవ్ చేస్తాయి. ఇంకా మానుగాడు కూడా బర్త్డే డ్రెస్ అయితే వేసుకున్నాడు గాయ్స్. మేకప్ అవుతున్నాడు. ఇక్కడైతే ఐబ్రోస్ పెట్టిన తర్వాత మమ్మీ లిప్స్టిక్ లాగా అయితే పైన పెడుతున్నారు వాడికి. మంచిగా కళ్ళు మూసి మరీ పెట్టించుకుంటున్నాడు. అయ్యో మంచిగా రాస్తుంది మమ్మీ. అది जाएंगे हम स्नो भी कर देंगे बस आज ये स्नो प्ले करने आपको ఇంకా మమ్మీ అయితే దాని మీద సినిమాలా పెడుతున్నారు. గాయస్ మను కూడా ఏమి ఏడ్చాడు గాయస్ నేను తయారని చెప్పేసి. ఇంకా పౌడర్ అయితే వేసి పెడుతున్నారు మమ్మీ అనుగాడికి. ఇంకా మా చెల్లి రెడీ అయింది గాయస్. నేను కూడా రెడీ అయిపోయింది అనమాట. మమ్మీ రెడీ అవ్వలేదు, రెడీ అవుతారంట. అక్కడ డ్రెస్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. చూసినారు కదా ఇంకా మా అనుగాడికి ఇట్లా రెడీ అయింది. చెడ్డీ వేయలేదు ఫ్రెండ్స్, బయటికి వెళ్ళేటప్పుడు ప్యార్ పోస్తాడు. చెడ్డీ వేయలేదు. हाय बोलो फ्रेंड्स को. हाँ फ्रेंड्स को हाय बोलो. हाय फ्रेंड्स बोलो. పొద్దున్న చెప్పింది కదా పొద్దున స్టోరీ చెప్పాను కదా దాని గురించి. బక్రీద్ కదా ఇంకా ఇప్పుడే ఒక పొట్లం అయితే వచ్చింది గాయస్ మా ఇంటికి పార్సల్. ఆ పొట్లంకి ఎదురు చూస్తూ మా అన్న చూస్తున్నాడు. అను చూడండి. సో గాయస్ ఇంకా మనం నేనే గాయస్
సిస్టర్ అక్క చెల్లి. ఇంకా మా చెల్లి నన్ను బ్యాక్ నుంచి చూపిస్తుంది నా డ్రెస్ అవుట్ఫిట్ ఎలా ఉందో చూడండి గాయస్. చూసారు కదా, ఇంకా ఇదైతే మా చెల్లి డ్రెస్ అనమాట. వీడియో తీస్తుంటే చూడండి అనుగాడు పడుకున్నాడు, బయటికి వచ్చి కూర్చొని చూస్తున్నాడు వీడియోలో. ఇంకా చూడండి గాయస్, గాజులు డ్రెస్కి బాగున్నాయి కదా మ్యాచింగ్. గాయ్స్ నా ఫైనల్ లుక్. చెప్పండి. మమ్మీ డ్రెస్ చాలా బాగుంది. మమ్మీ అయితే ఇప్పుడు పనులు ఉన్నాయని చెప్పేసి అయితే సాయంత్రం కట్టుకుంటానని చెప్పి. ఇంకా ఇది వచ్చేసి నా డ్రెస్ అనమాట. ఇద్దరిలో ఎవరి డ్రెస్ కలర్ బాగుందో కామెంట్ చేయండి గాయ్స్. ఎలా ఉంది నా డ్రెస్ కామెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి లంగా జాకెట్ ఫైనల్గా అవుట్ఫిట్ అదనమాట మా అక్కది. బాగుంది కదా, శారీ లానే ఉంది కదా అచ్చం. నాకు అది నచ్చింది, కానీ రెడీ అవ్వాలంటే చాలాసేపు పడుతుంది అనమాట. ఇంకా మా ఇద్దరి అవుట్ఫిట్ ఇది. ఇదనమాట గాయస్ ఇద్దరి అవుట్ఫిట్ వచ్చేసి. ఎవరి డ్రెస్ బాగుందో కామెంట్. సో గాయస్ ఇంకా చూడండి మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? మటన్ సహరీనా. ఇంకా నేనైతే ఇప్పుడే పడుకొని లెగిసిన గాయస్, చాలా నిద్ర వస్తుంది. ఏంటో పండగ రోజు అయితే చాలా నిద్ర వచ్చింది. అన్నం తెలుసా ఫ్రెండ్స్, ఆ వీడియో పెట్టే ఉంది ఆల్రెడీ. మీరు కూడా వండుకోవాలంటే వండుకోండి. పిల్లలు అయితే సహరీ అడుగుతున్నారు, మా వారైతే బగారా రైస్ అడుగుతున్నారు. పిల్లల కోసం కూడా చేస్తాను, మా వారి కోసం చేస్తాను. అంటే బగారా రైస్ కూడా మమ్మీ తర్వాత చేస్తాను. ఓకే, అది కూడా మీరు కూర తెచ్చుకుంటారు లేదా వాళ్ళు వీళ్ళు ఇచ్చిన కూర చేస్తున్నాను ఫ్రెండ్స్. మటన్ అయితే ఇంకా తీసుకొని రావాలి కదా, ఆయన అయితే ఇంకా షాప్కి వెళ్ళిండు. పండుగ అయితే 2 రోజులు అయితే చూపించినా కదా ఇందాక 2 ప్యాకెట్స్ వచ్చినాయి ఆ కూర అనమాట గాయస్. ఇది కేజీ అయితే పిల్లల కోసం వండుతున్నాను. ఇంకా మా డాడీ అయితే సాయంత్రం తెస్తారు అనుకుంటా కర్రీ. ఇంకా షాప్కి అయితే వెళ్ళినారు. ఇంక ఇది చూడండి. ఏంటి డ్రెస్ మార్చినవేంది? చిరాకు పుడుతుంది గాయస్ నాకైతే. మా అక్క చూడండి ఫస్ట్ టైం కాబట్టి స్టైల్గా ఉంచుకుంది, అదే నేను ఇలాంటివి వేసుకొని చికాకు వచ్చింది. మా అనుగాడు ఉంచుకున్నాడు డ్రెస్, నువ్వు తీసేసావు. మమ్మీ స్పైసీగానే వండు మమ్మీ, స్పైసీగానే కావాలి. దీంట్లోనే వాటర్ పోసేసి ఇంకా దీంట్లో బియ్యం పోస్తాం ఫ్రెండ్స్. అయిపోయింది ఇంకా మటన్ సారీ తెచ్చుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మమ్మీ రోజు కన్నా 2 రోజు తింటే బాగుంటుంది. అసలు నేను ఇప్పుడు నాకు రెడీ అవ్వలేదు వంట ఎప్పుడన్నా కూడా వంట. ఇది కొత్త నైటీయే గాయ్స్ చూడండి, మీకు తెలుసు. వంట చేసిన తర్వాత అంట్లు మొత్తం కడిగేసి ఇల్లు ఊడ్చి అప్పుడు స్నానం చేసి అప్పుడు రెడీ అవుతాను. సో గాయ్స్ ఇంకా మా మమ్మీ అయితే అక్కడ అయితే చేస్తున్నారు. ఇంకా నేనైతే ఇప్పుడే లెగిసిన కదా, మొత్తం చిరు ఉంది. జుట్టు అయితే నాకు చాలా ఉబ్బుదిస్తుంది గాయ్స్ అసలు. ఇంకా ఇప్పుడైతే జడ వేయించుకోవాలి కదా. ఇంకా దీన్నే ఫ్రెండ్స్ ఇంకా సహరీ అంటారు. ఇంకా కూరలో అయితే ఇంకా బియ్యం వేసేసాను. ఇంకా ఇలా కలిపి ఇంకా వాటర్ ఇంకా దగ్గర అయిపోయిన తర్వాత ఇంకా దమ్ తీయాలి. పొద్దున ఇంకా చపాతీని ఇంకా అది చికెన్ కూర తిన్నాం కదా. మధ్యాహ్నం అయితే ఇంకా టమాటా పచ్చడిను ఇంకా ఆమ్లెట్ వేసుకొని తిన్నాము. ఏంది పండగ రోజు చికెన్ తెచ్చుకోలేదు అనుకుంటారు కదా ఫ్రెండ్స్. నిన్నైతే కేజీ తెచ్చుకున్నాము. ఇంకా అదే ఇప్పుడు ఆ పిల్ల కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా బక్రీద్ పండుగ అంటే ఇంకా 3 రోజులు చేసుకుంటాం కదా, ఇంకా అంత ఇదిగా ఇంట్రెస్ట్ పెట్టాము. ఇంకా వీడియో కంటిన్యూ చూస్తూ ఉండండి. అనుగాడు చూడండి ఎట్లా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంకా అనుగాడిని పట్టుకున్నాం ఇప్పుడు. బయట అయితే చల్ల గాలి వస్తుంది గాయస్, వర్షం పడేలా అయితే ఉంది. ఇంకా అనుని పిలుస్తుంటే రావట్లేదన్నమాట, పట్టుకుంటుంటే ఉరుకుతున్నాడు. ఇంకా రోడ్డు మీద అయితే చూడండి ఎలా ఉరుకుతున్నాడో. బండిలో వస్తే ఏమైనా ఉందా, భయం లేకుండా ఉరుకుతున్నాడు అసలు. చూడండి ఎంత ఫాస్ట్ ఉరుకుతున్నాడో. ఇంట్లోకి రారా అంటే రావట్లేదు. ఇంకా ఇప్పుడైతే ఇంట్లోకి అయితే పోయినాడు, గట్టిగా అరుస్తుంటే వాడి మీద. నాకు తెలియని విచిత్రం ఏంటంటే ఈరోజు బక్రీద్ కదా, ప్రతి సంవత్సరం బక్రీద్కి ఎందుకు వర్షం పడుతుంది గాయస్. ఇప్పుడు కూడా పడుతుంది వర్షం, ఎప్పుడు పొద్దున పూట పడుతుంది, కానీ ఇప్పుడు సాయంత్రం 7 అవుతుంది టైం, ఇప్పుడు పడుతుంది. మా ఇంట్లో ఏంటనుకుంటున్నారా, నాకు మా అక్కకు మా మమ్మీకి ముగ్గురికి కలిపి అయితే మమ్మీ సహరీ చేశారు. కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అది హైదరాబాద్ స్టైల్ అంటారు, అట్లా చేస్తారు మమ్మీ. డాడీ అయితే అట్లాంటివి తినరు అని చెప్పేసి డాడీకి బగారా చేస్తున్నారు. ఫుల్ అంటే ఫుల్ వర్షం గాయస్, చూపిస్తాను చూడండి. కరెంట్ కూడా పోయింది గాయస్, సారీ. ఇప్పుడు కరెంట్ పోయింది కదా, ఈ చీకట్లో చినుకులు మీకు కనిపించకపోవచ్చు, అందుకని తీయట్లేదు. సో ఇంకా ఇక్కడైతే మా డాడీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి అని చెప్పేసి క్యారేజ్ అయితే కట్టించుకొని వెళ్తున్నారు గాయస్. ఇంకా మా డాడీ కోసం పొలవ్ వండింది మా మమ్మీ అని చెప్పా కదా, ఇంకా ఇదే అనమాట పొలవ్. ఇంకా పొలవ్లో కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ, ఇంకా అలానే పెరుగు చట్నీ అనమాట. సాయంత్రం పూట తెచ్చినారు డాడీ చికెన్. ఇంకా మమ్మీ అయితే కర్రీ వండారు చికెన్ తోటి.
ఇంకా కరెంట్ అయితే లేదు కదా, ముందు రూమ్లో అయితే ఛార్జింగ్ లైట్ ఉంది. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పే ఉంటాను మీకు ఛార్జింగ్ లైట్. ऑटो वाला कहाँ पकड़ा है रे चेता चार्ज है హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవ్స్ వ్లాగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగానే. ఈరోజు అయితే ఇంకా బక్రీద్ కదా ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ బక్రీద్ ఫ్రెండ్స్. ఎలా చేసుకున్నారు ఈద్ చెప్పండి ముస్లిమ్స్ అయితే. ఇంకా నేనైతే ఇంకా సెలబ్రేషన్ అయితే ఇంకా ఇవాళ పొద్దున్నుంచే ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను. మా ఇంట్లో అయితే ఇంకా కరెంటు పోయి ఇప్పుడైతే టైం 10:30 అయింది ఫ్రెండ్స్. 7ంటికి పోయింది కరెంట్ అయితే. పండగ రోజన్నా ఎందుకు తీయాలి చెప్పండి. కానీ పండగ అయితే ఇంకా రెడీ అయితే అవ్వలేదు. ఇంకా బక్రీద్ కన్నా రెడీ అయ్యి మంచిగా వీడియో తీసుకుందాం అనుకున్నాను. ఇంకా కరెంటు పోయింది, ఏం చేయాలి చెప్పండి. ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత మీకోసం అయితే ఇంకా వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి గాయస్, ఇంకా నా అవతారం చికాకు కొడుతుంది. బట్టలు తీసేస్తే కరెంట్ పోయింది, ఒకటే ఉబ్బదీస్తుంది. మా పిల్లలకి బట్టలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకు కూడా వేసుకోవాలనిపించింది, నేను కూడా తీసుకుంటాను.